వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. పోలవరం ప్రాజెక్టును సందర్శించింది అంతర్జాతీయ నిపుణుల బృందం. ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న పనులను అక్కడున్న ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు నిపుణుల బృందం సభ్యులు. డ్యాం పటిష్టతతో పాటు నీటి నిల్వ, ఇతర అంశాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం పనులు, కేంద్రం భరోసా, రాష్ట్ర సర్కారు చర్యలపై చర్చను ఇవాల్టి బిగ్ టాక్లో చూద్దాం. పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. నిపుణుల బృందం కొన్ని సూచనలు కూడా చేసింది. 2013లో జాతీయ హోదా దక్కిన ఈ ప్రాజెక్టు 12 సంవత్సరాలైనా ఎందుకు పూర్తి కాలేదు? పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు కొమ్మూరి కనకారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే దొద్దుగుంట వెంకటేశ్వరరెడ్డి గారు, బీజేపీ నాయకులు మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా వెంకటేశ్వరరెడ్డి గారు, నమస్తే అండి. సార్, పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరప్రదాయిని, జీవనాడి అనే రాజకీయ పార్టీలు చెప్తూ ఉంటాయి. పోలవరం పూర్తి అయితే కనుక సాగునీరుకి అయితే ఇబ్బంది ఉండదని చెప్తూ ఉంటాయి. కానీ ప్రాజెక్టు మాత్రం ఇంకా పూర్తి కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రాజెక్టు సందర్శించడాన్ని ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. మొదట మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక జాతీయ ప్రాజెక్టును మీరు చర్చకు తీసుకున్నందుకు ధన్యవాదాలు. పోలవరం ప్రాజెక్టు మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు కృష్ణా కానీ, అదేవిధంగా గోదావరి డెల్టా ఏరియాలో కానీ ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కు జాతీయ ప్రాజెక్టుగా కేటాయింది. తర్వాత 2014లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముంపు మండలాలను 6 మండలాలు 7 మండలాలను కూడా ఇందులో కలపడం, ఆంధ్రప్రదేశ్ లో కలపడం, ఇది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధతో మొదటి క్యాబినెట్ తోనే నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ ఈ విషయం చెప్పు. ఇకపోతే మీరు 12 సంవత్సరాలుగా పూర్తి కాలేదు అని అన్న సందర్భం మనం మాట్లాడుకున్నప్పుడు, పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్టు. 2014 నుంచి 2019 వరకు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం 2018 వరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు మొదట ఏం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం మీకు కట్టి ఇస్తుంది అని చెప్పారు. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వమే త్వరగా నిర్మించడానికి ప్రయత్నం చేసే క్రమంలో వారు తీసుకున్నారు. తర్వాత వారి 5 సంవత్సరాల పీరియడ్ లో కూడా వారు నిర్మాణం చేపట్టారు. ఒక డయాఫ్రమ్ వాల్ ను కూడా వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత పవర్ హౌస్ కు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా చేయడం జరిగింది. తర్వాత వారి పీరియడ్ లోనే మనకు నీకు ఇది ఏదైతే పోలవరం రైట్ కెనాల్ ఉందో దాని ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా మీకు నీళ్లు తీసుకురావడం కూడా జరిగింది. దాన్ని కృష్ణా బ్యారేజ్ లో కలిపారు. మీరందరికీ కూడా తెలుసు. ఇది ఒక ప్రోగ్రెస్. దాని తర్వాత ఏదైతే పోలవరం అథారిటీ ఏదైతే ఉందో, విజయ్ గారు, ఇది ముఖ్యమైన విషయం. పోలవరం అథారిటీ ఏదైతే ఉందో, ఎప్పటికెప్పుడైతే నిర్మాణ పనులు సాగుతున్నాయో దానికి అనుగుణంగా కేంద్ర మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర జలశక్తి మినిస్ట్రీ ద్వారా మీకు ఇక్కడ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వటం జరుగుతా ఉంది. ఇది మనం అందరం కూడా గమనిస్తున్నాం. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ లో మీరు 12 సంవత్సరాలు పెండింగ్ లో ఉందన్న విషయం మనం మాట్లాడాల్సి వస్తే, ఒకటి వచ్చేసి రిహాబిలిటేషన్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతంలో వారికి ఆ భూసేకరణ సందర్భంలో వారికి ఇచ్చిన విషయంలో వారికి ఆర్ఆర్ కాలనీలు ఏర్పాటు చేయడం, ఆర్ఆర్ ప్యాకేజ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు మారారు. ఒకరు వచ్చేసి డాక్టర్ అనిల్ గారు, రెండు వచ్చేసి అమ్మటి రాంబాబు గారు. వారు ఏం మాట్లాడారు, 2020లో అనుకుంటా శాసనసభలో మాట్లాడిన సందర్భంలో వారేమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డిసెంబర్ 21, 2021 జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రోజు మీరు నీళ్ళు ఇచ్చి మేము పూర్తి చేస్తామని చెప్పామని ఛాలెంజ్ కూడా చేస్తారు. ఎవరన్నా ఉంటే ఈ ఛాలెంజ్ కి ముందు రండి, మేము రాజకీయాల నుంచి ఇంకొక విధంగా ఉంటామని వారు చెప్పారు. దీన్ని వైఎస్ఆర్సీపీ ఈ రోజు కూడా కాదని లేదు, ఎందుకంటే అసెంబ్లీ రికార్డులలో ఉంది ఒక విషయం. తర్వాత వారు ఏం చేశారు,
గతంలో అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్న సందర్భంలో మేము అధికారంలోకి వస్తే సరైన సమయంలో పూర్తి చేస్తామని చెప్పుతూ కేంద్రమే నిర్మించాలని అనే విషయాన్ని చర్చకు తీసుకొచ్చారు వారు. చర్చకు తీసుకొచ్చిన సందర్భంలో వారేం చేశారు, తిరిగి వారి అధికారంలోకి చేపట్టి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమో గాని ఉన్నటువంటి కాంట్రాక్టర్ ను మార్చి వేశారు. ఉమ్, తర్వాత న్యాయ పరిశీలనకని రివర్స్ టెండరింగ్ అనే సిస్టాన్ని తీసుకొచ్చారు. తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు ఇట్లా తెగిపోయిందని అనే విషయం కూడా చెప్తూ కాలయాపన తీసుకొచ్చారు. ఇప్పటికి ఐ థింక్ 75% పైన పూర్తి అయినట్లు మనం భావించాల్సి వస్తుంది. ఉమ్, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్తున్నాం, మేము రైతుల పక్షాన ఉంటాము, మేము జల ప్రాజెక్టులో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారే, కాబట్టి మేము రైతుల పక్షాన ఉన్నామని చెప్తూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పాటు కొంచెం కూడా ముందుకు కదిలించలేకపోయింది. ఉమ్, గతంలో 2014 నుంచి 19 వరకు జరిగిన దానికి ఏదో కొద్దిగా ఎంతో కొంత చేసింది. ఎప్పటికప్పుడు డబ్బులు కూడా తీసుకురావడం జరిగింది. ఆ కేంద్రం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందించింది. తర్వాత ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచడం జరిగింది. ఉమ్, తర్వాత ప్రాజెక్టు ఎత్తు విషయం 45.72 మీటర్లని ఇక్కడ ఇది రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో సందర్భంలో మాట్లాడే క్రమంలో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు, ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు. 45.72 మీటర్లతోనే పూర్తి చేయడం జరుగుతుంది. తద్వారా కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి స్థిరీకరణ ఏదైతే కానీ వెంకటేశ్వర రెడ్డి గారు ఒకటి మొత్తానికైతే పోలవరం ప్రాజెక్ట్ అయితే కొనసాగుతూనే ఉంది కానీ ఎప్పుడు పూర్తి అవుతుందని ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్థిక కారణాలే. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక లావాదేవీల విషయంలోనే కొంత పెండింగ్లో పడుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. లేదు, విజయ్ గారు, ఇది సరైనది కాదు. ఇక్కడ చూడండి, ఇది పోలవరం అనేది బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఇప్పుడు కృష్ణాలో ఉన్నటువంటి ఇప్పుడు పంటకు నీళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి మీకు ఏదైతే స్థిరీకరణ కానీ, గోదావరి స్థిరీకరణ 28 లక్షల మంది ప్రజలకు మంచినీరు అందించటం కానీ ఇది ప్రాజెక్టు యొక్క లక్ష్యం. అయితే మీరు 12 సంవత్సరాలతో సాగిందని మీ ప్రియంబుల్లో స్టార్టింగ్ లో చెప్పారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసే సందర్భంలో ఎవరు కూడా మనం గమనించాల్సిందంటే, కేవలం నవంబర్ నుంచి జూన్ వరకు మాత్రమే వాళ్ళు పని చేసుకోవాలి. 8 నెలలు మాత్రమే చేసుకోవాలా. మిగతా రోజులందరూ కూడా గోదావరికి వరద వస్తుంది, ఆ ప్రాంతంలో నీరు కూడా నిల్వ ఉంటుంది, కాబట్టి పనులు చేసే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 75% పైన అయిపోయింది, 80% మేము చేశామని చెప్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో వారు ఎందుకు పూర్తి చేయలేకపోయినారో వారు పూర్తిగా చెప్పాలా. ఎందుకంటే కేంద్రం ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందో దాన్ని పైసాలతో సహా సేమ్ అక్కడ ఉన్నటువంటి పోలవరం అథారిటీ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తా ఉంది ప్రతిసారి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. నన్ను కంప్లీట్ చేయండి, దగ్గరకు వచ్చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. డిజైన్ల విషయంలో కానీ, సహకారం విషయంలో కానీ ఏది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కానీ, తప్పు కానీ లేదు. ఇది వీళ్ళకు రాష్ట్రంలో సందర్భం వచ్చినప్పుడల్లా కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ కానీ, మిగతా వారు కానీ భారతీయ జనతా పార్టీని దోషిగా చేసే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ఇంకొకటి కానే కాదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారతీయ జనతా పార్టీకి చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 1 అమరావతి, 2 పోలవరం. ఈ 2 అంశాల మీదనే ఆంధ్రప్రదేశ్ లో ఎవరి దగ్గర కూడా చర్చ పెట్టేది. కాబట్టి అటువంటి ప్రాజెక్టు పోలవరం భారతీయ జనతా పార్టీ ఎందుకు పూర్తి చేయలేదనుకుంటుంది? ప్రతిసారి రివ్యూ చేస్తున్నారు. మా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారు కదా, రివ్యూ చేస్తున్నారు. తర్వాత ప్రధానమంత్రి గారి కార్యాలయం ఎప్పుడు పర్యవేక్షణ చేస్తుంది. రాజమండ్రిలోనే మీకు ఈ రోజు పోలవరం అథారిటీకి సంబంధించిన ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇన్ని రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కూడా సోకాళ్ళు కొంతమంది క్షేత్రస్థాయిలో తెలియని విషయాలు కూడా ప్రజలకు చెప్పే విషయం చేస్తున్నారు. కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం 2029 ఎలక్షన్స్ లోపల నీళ్లు ఇచ్చి గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా నదులు స్థిరీకరణ, ఈ రెండింటికి పంటలకు స్థిరీకరణకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే
ఎలక్షన్ కి వెళ్ళడం జరుగుతుంది. రైట్. కాబట్టి ఎవరికి కూడా రైట్. ఎత్తు వెంకటేశ్వర రెడ్డి గారు, మనం ఇంకా గానీ మాట్లాడదామండి. త్వరగా ఇంకా పూర్తి టైం చేయడం ఉంది సాధ్యం మనకి. ఉండాల్సిన ఇంకా అవసరం. మిగతా గెస్టులతో కూడా మాట్లాడదాము. విజయ్ గారు, మనతో పాటు విజయ్ కొమ్మూరి గారు, కనకారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కనకారావు గారు, మీరు ఎలా చూస్తారు? పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం అయితే పరిశీలించింది. ఈ నేపథ్యంలో అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది పోలవరం విషయంలో? ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వము దీన్ని పూర్తి చేస్తామని మాటల వరకే ఉంది కానీ చేతల్లో మాత్రం విఫలమవుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? సార్ విజయ్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, సౌందర్య టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా బహుళార్థ సాధన ప్రాజెక్టు ఉన్నటువంటి పోలవరానికి 1950లోనే టంగుటూరి రంజయ్య గారు శంకుస్థాపన చేసి కొన్ని అనివార్య కారణాలు ఆగినాక స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చినాక దీన్ని శంకుస్థాపన చేసి ఆ పనులు వేగవంతమయ్యే క్రమంలో ఆయన అకాలంగా చనిపోవటం అనేది మనం చూస్తున్న నేపథ్యంలో, ఏదైతే ఆ తర్వాత రాష్ట్ర విభజన వచ్చినాక కేంద్ర ప్రభుత్వం విభజన యాక్ట్లో పెట్టి దీన్ని చట్టబద్ధత చేసి, ఏదైతే పోలవరం అనేటువంటి జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీన్ని కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే చేయాలనేటువంటిది ఆ రోజు విభజన యాక్ట్లో ఉన్నటువంటి పరిస్థితి. 2014 తర్వాత రాష్ట్రంలో దేశంలో మార్పు జరిగినాక ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత ఒక పెద్ద మనిషి అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సీనియర్ కాబట్టి అవగాహన మనిషి అని చెప్పేసి ఆ రోజు ఆయన్ని అందరూ కలిసి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఆయనకి రెండు కళలు, ఒకటి పోలవరం, ఒకటి అమరావతి. వీటిని నిర్మాణం పూర్తి చేసి ప్రజలకి అంకితం చేసినటువంటి పరిస్థితులు పక్కన పెట్టేసి కేవలం ఈ 2 ప్రాజెక్టుల్లో కమిషన్లకి దండుకునే దానికే వాడుకోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా దానికి మీద చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇప్పటి వరకు కూడా మీరు అన్నట్టు 12 సంవత్సరాల పాటు పోలవరం ప్రాజెక్టు ఒక అంతులేని కథలాగా జరుగుతూ ఉంది. అయితే 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ ని లేదు మేమే కడతాము, ఇది మా రాష్ట్రం సంబంధించింది కాబట్టి అని చెప్పి మేము కడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పరిధిలో నుంచి చంద్రబాబు నాయుడు గారు స్వాధీనంలో తెచ్చుకొని టాల్స్టాయ్ లాంటి కాంట్రాక్టర్లు తనకున్న మెగా కానీ వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్టులు మొత్తాన్ని దించి వాళ్ళకి మొబిలైజేషన్ గ్రాంట్లు కూడా ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చేసి దాంట్లో నుంచి మళ్ళీ డబ్బులు తీసుకునే క్రమంలోనే స్వయాన ప్రధానమంత్రి మోడీ గారు ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ ని ఒక ఏటీఎం కార్డు లాగా వాడుకుంటున్నారు అనేటువంటిది స్వయాన ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఒక నిబద్ధత లేకుండా, ఒక సాంకేతికమైనటువంటి అవగాహన లేకుండా జనరల్ గా ఏదైనా ఒక డ్యామ్ కట్టాలంటే ఏదైతే మనం కాఫర్ డ్యామ్ సంబంధించి ముందు అది కట్టినాకనే తర్వాత డయాఫ్రమ్ వాల్ కట్టాలి, స్పిల్ వేలి అని చేయాలి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే స్పిల్ వేగా ఏదైతే ఆల్మెట్టి కాలువ తీసారో అది ఆ రోజు తీసింది. దాన్ని తర్వాత ఆల్మెట్టి లిఫ్ట్ పెట్టి ఆ కృష్ణాలో కలిపేసి 2 కృష్ణాని గోదావరిని కలిపని చెప్పేసి చప్పలు కొట్టుకున్నది అది వేరే విషయం. కానీ ఈ రోజు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తాను చేసినటువంటి తప్పులు మొత్తం ఎదుటోళ్ళ మీద బురదల్లి మీ వాళ్ళు కడుక్కుంటా ఉంటే నా పని చేసుకుంటారని చెప్పేసినటువంటిది ఒక కుట్రపూర్తి మొదటి నుంచి చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అడుగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు. అసలు అంతకుముందు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి 95 నుంచి 2004 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నువ్వు సీనియర్ అంటావు కదా, అనుభవం అంటావు కదా, సాంకేతిక ప్రపంచానికి ఇచ్చారంటున్నావు కదా, మరి పోలవరం మీద నువ్వు ఎందుకు దృష్టి పెట్టలేకపోయావు? రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన పని మొదలు పెట్టాకనే తర్వాత అధికారులు మీకు వచ్చినాక దాన్ని ఏటీఎం కార్డు లాగా వాడుకుంటూ, ఒక బంగారు బాతులాగా గుడ్లాగా వాడుకుంటూ దాన్ని వాడుకున్నావు తప్ప ఎక్కడో కూడా పోలవరంలో సిన్సియర్ గా పనిచేయలేదు. కాబట్టి చేయాల్సిన పని చేయకుండా తర్వాత చేయాల్సిన పని ముందు చేయడం వల్ల ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టిపోయినాక దాన్ని మళ్ళీ చేయడం కోసం మళ్ళీ నిధులు తెచ్చుకోలేక సతమతమైన పరిస్థితుల నుంచి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నిపుణులు మొత్తం కూడా చెప్పారు, ఇక్కడ సాంకేతిక పరంగా చేయాల్సినటువంటి విధానాలు చేయకపోవటం వల్ల ఈ డ్యామ్ కి నష్టం జరుగుతూ ఉంది అనేటువంటిది ఈరోజు మరి వాస్తవానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా దీని విషయంలో మనకి నిధులు ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముంపు ప్రాంతాల్లో కూడా విభజన యాక్ట్ లో ఈ డ్యామ్ పరిధిలోకి చేర్చి ఒక రకంగా వాళ్ళు న్యాయం చేశారు. కానీ దీన్ని చేయాల్సినటువంటి వాళ్ళ చేతిలో నుంచి తీసుకొని తను ఒక ఏటీఎం కార్డు లాగా వాడుకునేటువంటి నేపథ్యంలోనే పోలవరానికి పర్యటన నిమిత్తం కూడా గ్రామాల నుంచి సరే కనకారావు గారు, మీరు చెప్పినట్టు టీడీపీ పోలవరం ప్రాజెక్ట్ ని ఏటీఎం లో వాడుకుంటుంది అని ప్రధానమంత్రి చెప్పారు, వాస్తవమే. కానీ ఒకటి ఆ లోపాల మొత్తం సరి చేసి ముందుకెళ్లే క్రమంలో కరోనా వచ్చింది, ఒక పెద్ద విపత్తు. ప్రపంచం మొత్తం 2 సంవత్సరాల పాటు విపత్తు వచ్చినాక మొత్తం కొండవంటి ఏదైతే R&R ప్యాకేజీ కావచ్చు, ఏదైతే ఈ
డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిన మొత్తం ఏదైతే దాదాపు 12,000 కోట్ల రూపాయలు మాకు కావాలని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాక ఆ 12,000 చిల్లర కోట్లు మాత్రమే ఈ రోజు వచ్చినాయి. జలవనరుల శాఖ ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివేదిక మేరకే మరలా 2024 మరలా చంద్రబాబు వచ్చినాక ఆ నిధులు ఈ రోజు వచ్చినాయి. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిస్తులు పనిచేయడానికి సిద్ధపడింది, కానీ తెలుగుదేశం పార్టీ కేవలం దీన్ని ఒక బంగారు బాతులాగా వాడుకుంటుందని స్వయాన వాళ్ళ కూటమి ఉన్నటువంటి మోడీ గారు ఒక మాట ఒకసారి అన్నారు కదా. అందువల్ల ఏంటంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కనకారావు గారు ఒక విషయం చెప్పండి. 2014 నుంచి 2019 వరకు అయితే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏం చెప్పింది, దాదాపు 80% పనులు అయిపోయాయని చెప్పింది. సరే, మీరు చెప్పినట్టు వైసీపీ వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా కాలంలో 2 ఏళ్ళు పోయి తీసేసినా సరే మిగతా 3 ఏళ్లలో 80% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఏడైందండి 80%? ఎక్కడైనా చెప్పండి. డయాఫ్రామ్ వాల్ కట్టారు, అది కూడా లీక్ అయిపోయింది, మొత్తం కొట్టుకుపోయింది. మళ్ళీ దాన్ని సరి చేయడానికి మళ్ళీ మొత్తం కూడా పని చేసే క్రమంలోనే నిధులు కొరత వచ్చేసింది. ఆ నిధులు మొత్తం కూడా 23 ఎండింగ్ కి 24కి స్టార్టింగ్ లో మొత్తం గవర్నమెంట్ మొత్తం దాని మీద ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ వాళ్ళు మొత్తం ఏదైతే దానికి సంబంధించిన నిపుణులు అయితే ఉన్నా నిపుణుల యొక్క నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం అడిగారు. అప్పుడు సకాలంలో డబ్బులు రాని క్రమంలో గవర్నమెంట్ మారిపోయింది. ఈ రోజు వచ్చినాయి కదా, చేయమని చెప్పండి. అసలు మీరు పనులు చేయకపోవడం వల్లే ఈ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది అనేది ఇంకో వాదన. మేం కాదండి, డయాఫ్రామ్ వాళ్ళు కట్టింది ఎవరు? చంద్రబాబు ప్రభుత్వం కదా. అదే ఆ పనులు కొనసాగించకపోవడం వల్లే. ఏమండి సార్, ఇప్పుడు మనం మధ్యలో గోడ కట్టే పైన కింద మొత్తం 2 నీళ్లు రాకుండా అడ్డకట్టేసినా కదండి డయాఫ్రామ్ పునాది తీసేది. ముందే నువ్వు పునాది తీసి కడతావా? ఎట్లా నిలబడితే అసలు అది కేవలం ఏంటంటే మట్టి పనులు కాడ అదే మొబిలైజేషన్ గ్రాంట్లు పెట్టేసి మొత్తం దండుకోవడం కోసం దృష్టి పెట్టడం వల్ల, శ్రద్ధ పెట్టడం వల్ల ఏదైతే పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తిగా పోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు కాదు. అంటే ఈ డయాఫ్రామ్ వాల్ కూలిపోవడం వల్లే మీరు పనులు చేయలేకపోయారంటారా? కదా మరి మెయిన్ కూలిపోయినాక నీకు మళ్ళా నీకు కాపుర డ్యాములు మరి ఇవన్నీ కూడా 2 ఈ కారణాలు ఏమైనా కూడా వైసీపీ గవర్నమెంట్లో పోలవరం 1% కూడా పూర్తి కాలేదనేది టీడీపీ చెప్తున్నమాట. అయితే ఆ మాట వాస్తవంగా మీరు ఒప్పుకుంటారా? 1% కూడా పూర్తి కాలేదు. ఎందుకంటే ఒకటండి, మేము అదే సాంకేతికపరమైన లోపాలు అయితే ఉన్నాయో ఆ లోపాలు సరి చేసేటువంటి క్రమంలో నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు గతంలో ఏదైతే ఉందో వీళ్ళు వాళ్ళ ఏదైతే ప్రైవేటు కాంట్రాక్టుల కానించి డబ్బులు తీసుకునే క్రమంలోనే ఆ డబ్బులు మొత్తం రాబట్టే క్రమంలో మరలా రివర్స్ టెండరింగ్ వేసి వీళ్ళు అక్రమాలు చేపట్టే క్రమంలో దాదాపు 110 కోట్ల రూపాయలు మొత్తం కూడా రాబట్టే పరిస్థితి ఉంది. ఆ విధంగా ముందుకెళ్లే క్రమంలో గవర్నమెంట్ మారిపోయింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఒక జలయజ్ఞం పెట్టి మొత్తం ఈ రాష్ట్రంలో ఒక నిర్మాణం చేపట్టి చేసే పరిస్థితి. ఒక చెప్పండి చంద్రబాబు ప్రభుత్వంలో ఒక ప్రాజెక్ట్ కట్టారు చెప్పండి. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో 4 సార్లు ముఖ్యమంత్రి కదా ఒక ప్రాజెక్టు తను శంకుస్థాపన చేసి తను పూజ చెప్పండి. గొల్లకమ్మ ఉందండి, శంకుస్థాపన రాజశేఖర గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. అదేవిధంగా మీకు ఏదైతే మన మార్కాపురం దగ్గర ఉన్న పోలస వెలువన్న ప్రాజెక్టు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి టెండర్ మొత్తం పూర్తయిపోయింది. ప్రారంభించిన దశలో ఈ రోజు ఎలక్షన్లు వచ్చినాయి, గవర్నమెంట్ మారిపోయింది. అదేవిధంగా మీకు ఏదైతే రామాయపట్నం పోర్టు ఉందో ఒక బెర్త పూర్తయిపోయింది. ఉన్న ప్రాజెక్టులు ఏదైతే ఉందో రాష్ట్రానికి ఒక సంపద సృష్టించేటువంటి పరిస్థితిలో ఒక ప్రాజెక్టులు చేపట్ట ఈ ప్రారంభం దగ్గర క్రమంలో గవర్నమెంట్ మారిపోయింది. ఈ రోజు కూడా మొత్తం ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారు. ఈరోజు పోలవరం విషయంలో అమెరికా నుంచి నిపుణులు వచ్చి చేస్తారంటే నీ కాడ సామర్థ్యం ఏమైపోయింది? నువ్వు లోపాలు చేసేవాట ఆ లోపాలు సరిచేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞులతో పాటు సైంటిస్టులతో పాటు ఇంజనీర్లతో పాటు బయట దేశాల నుంచి కూడా దీన్ని ఇంకెట్టా పటిష్ట చేయాలి. అది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రోజు నిపుణుల కమిటీ వచ్చి పరిశీలిస్తా ఉంది. అందువలంటే సరైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏ పని ఎప్పుడు చేయాలో చేయగినటువంటి ఒక అనాలోచిత నిర్ణయాలతోటి కేవలం దాన్ని ఏటీఎం కార్డు లాగా బంగారు కోడి బాతుగుడ్లాగా వాడుకునే క్రమంలో దాని నిధులు మొత్తం డైవర్ట్ చేసుకుని దోస్తున్నారు. కనుకనే ఈ రోజు పోలవరం ప్రాజెక్టు 12 సంవత్సరాలు పూర్తిగా ఉండడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. రైట్. మనతో పాటు తాటికేర జయరాం గారు విశ్లేషకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జయరాం గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి పోలవరం ప్రాజెక్టు అయితే అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించింది, సలహాలు సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి. మరి రాబోయే రోజులైనా ఇది పూర్తి అవుతుందంటారా? అంటే దీంట్లో 2 అంశాలను మనము గమనించాలి. ఒకటి వచ్చేసేమో ప్రజాక్షేమము, సో వాటికి సంబంధించిన పనులు. ఇంకొకటి వచ్చేసేమో రాజకీయ లబ్ధి, సో రాజకీయ నాయకులకు వచ్చే లాభం. ఈ 2 అంశాలు విడివిడిగా మాట్లాడాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. సో రాజకీయ నాయకులు డెఫినెట్గా రాజకీయాలు మాట్లాడతారు, లేదనుకుంటే వాళ్ళకు వెసులుబాటు ఉన్న అంశాలు మాత్రమే మాట్లాడుతుంటారు. సో ఇక్కడ పోలవరానికి సంబంధించిన అంశాల లోపల పోలవరం ప్రాజెక్ట్ కింద
ఎన్ని ముప్పు గ్రామాలు ఉన్నాయి, ఎంతమందిని ముప్పు గ్రామాలు వెళ్ళిపోతున్నాయి, ఆ ముప్పు గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఇప్పటి వరకు ఏమైనా చెల్లింపులు జరిగాయా అని, లేదు అనుకుంటే అక్కడ ఉన్న ఆదివాసీలు కావచ్చు, ఎస్సీలు, ఎస్టీలు అత్యధికంగా ఉన్న ప్రాంతం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, గృహాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అనేక ఇబ్బందులు స్టిల్ ఇప్పటికి కూడా పడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు నిజంగా క్షేమం కోసము ఇప్పటి వరకు రాజకీయ పార్టీల విషయం పక్కన పెట్టేస్తే మాట్లాడిన దాఖలాలు చాలా తక్కువ. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మాత్రము, అంటే 2 సార్లు, 3వసారి ఇది ప్రభుత్వము ఫామ్ అయింది. ఒకసారి టీడీపీ, ఒకసారి వైసీపీ, ఇప్పుడు మళ్ళీ టీడీపీ. ఈ 3 పర్యాయాల ప్రభుత్వం లోపల ప్రజలకు ఏమైనా చెల్లింపులు జరిగాయి అంటే 0. ఇది మాట్లాడాలి. ఇప్పటి వరకు ఏమైనా జరిగాయంటే 0. అంటే ఇది లేకుండా ఎంతసేపు పోలవరం చుట్టూ ఎందుతుందంటే అది రాజకీయం. ఇది రాజకీయం మాట్లాడితే రాజకీయ నాయకులకు ప్రయోజనాలు ఉంటాయి, రాజకీయ అంశాల మీద ప్రయోజనాలు ఉంటాయి తప్పితే, అంటే ప్రజలకు వీళ్ళేదో మనము ఒరగబెడుతున్నాము చేస్తున్నాం అనే అంశాన్ని మాత్రమే ప్రజల ముందు తీసుకెళ్తుంటారు తప్ప ప్రజలకు పెద్దగా దీనివల్ల ఉపయోగాలేము. కానీ ప్రజలకు ఇక్కడ కోల్పోయిన నివాసితులైన ప్రజలు కోల్పోయిన భూములకు కానీ, గూడు కోల్పోయిన బిడ్డలకు కానీ ఏమైనా మనకు చెల్లింపులు జరిగాయి అంటే లేదు. దీని మీద లేదు అనే విషయానికి ఇక్కడ మేము 3 సందర్భాల లోపల 3 కమిటీలలో నేను భాగస్వామిని, 3 కమిటీలతో నేను వెళ్ళి అక్కడ పరిశీలన చేస్తే అక్కడ పోలవరంతో కోల్పోయిన ముప్పు గ్రామాలలో కోల్పోయిన ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోరు. ఇది ఏపీ పట్టించుకోవట్లేదు, తెలంగాణ పట్టించుకోవట్లేదు. కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో వీళ్ళను ముందు పెట్టి డ్రామా ప్లే చేస్తారు. ఈ గత ప్రభుత్వము పాపము, ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది, ఈ ప్రభుత్వం పాపం అని గత ప్రభుత్వం. అంటే ఇవన్నీ ఓన్లీ పాపాలు అంటారు. పాపాలై రాజకీయ నాయకులది, ప్రభుత్వాలదే. ఇక దాంట్లో గత లేదంటే ప్రజెంట్ ఏం లేదు. ప్రభుత్వము అప్పుడు ఆ ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం, ఎప్పుడైనా ప్రభుత్వం. కానీ ఈ చెల్లింపులు ఎందుకు జరుగుతలేదు? ఇది జరగాలి కదా. ఒకటి టెక్నికల్ అంశాల విషయానికి వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ కట్టాలి. సో అక్కడ కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని విషయంలో అక్కడ జరిగిన కాపర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ లోపల వచ్చిన సాంకేతికమైన లోపాలను పరిశీలించడం కోసం ఈరోజు ఉన్నత స్థాయి వ్యక్తులు వచ్చారు. త్రిసభ్య కమిటీని దాన్ని కాల్ఫర్ చేసేసారు. ఇదంతా టెక్నికల్ అంశాలు. ఈ టెక్నికల్ అంశాలను ముందు మనం మాట్లాడడం వల్ల పెద్ద ప్రయోజనాలే ఉండవు. ఏమంటారంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఏమంటాయంటే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే విషయం మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట్లాడారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారు అంటే చిత్తశుద్ధితో మీరు ఏమైనా చేశారా అంటే దాన్ని మాట్లాడు. అది ఏ ప్రభుత్వం మాట్లాడు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని మినహాయింపు చేస్తే ప్రభుత్వాల గురించి మాట్లాడదాం మనం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేశారు అనేది ఉంటే అక్కడ ఆ విషయం లోపల వీళ్ళు ఎక్కడ ఆ విషయం మాట్లాడు. లేదు లేదు మేము వీరులము శూరులము అని మాట్లాడు. అది చెప్పుకోవడానికి పనికొస్తే తప్పితే ప్రజా ప్రయోజనాల కోసం పనికిరాదు. అంటే నేను స్పష్టంగా చాలా సందర్భాల లోపల ఇరు ప్రభుత్వాలకు, కమిషన్ ఆధ్వర్యంలో వెళ్ళినప్పుడు ఇరు ప్రభుత్వాలకు సూచించింది ఏంటంటే, ఇక్కడ ప్రజలను ఫస్ట్ ఆదుకోండి. మీరు పోలవరం ప్రాజెక్టును తగ్గిస్తారా, పెంచుతారా, కడతారా, కట్టరా, డయాఫ్రమ్ వాల్ కడతారా, ఎప్పుడు కడతారు, ఎంత బడ్జెట్ అని ఇవంతా నిరంతర ప్రక్రియ. ఇప్పట్లో ఏమవ్వవు. ఇది 1 రోజుతోనో 2 రోజుతోనో, ఓ సంవత్సరానికో 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు జరిగే పని కాదు. ఇది లాంగ్ స్టాండ్ ప్రాజెక్ట్. ఇది ఇస్ అ రన్నింగ్ ప్రాజెక్ట్. ఇది ఈ ప్రాజెక్ట్ లోపల 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. ఇంకా మీరు అన్ని అనుకూలంగా ఉంటే సరే ఇంకొంత టైంలో ముందు వెనక జరగవచ్చు. ఓకే, దాన్ని మనము 1 నిమిషం పక్కన పెడదాం. కానీ ప్రజల విషయాలు కాదు కదా ఇది. ఈ రోజు ఉన్నవాడు రేపు ఉండడో తెలియదు. ఈ రోజు కష్టాల్లో ఉన్నవాడిని మీరు ఆదుకోకుండా మాటలతోని, బూతులతోని, విమర్శలతోని వీళ్ళ కడుపు నింపాలనుకుంటే అది న్యాయమా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మొదటిసారిగా ఆఫ్టర్ బైఫరికేషన్ తర్వాత ఇలానే టైం పాస్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను అది చేస్తా ఇది చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఆ విధమైన టైం పాస్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వచ్చేసి వారు కూడా అదే విధంగా ఇప్పుడు ఏదో స్పీడప్ చేస్తున్నట్టు చేస్తున్నారు. అంటే ఈరోజు నేను ప్రభుత్వాలను అడగడం మొదలు పెడుతున్నాను, అడుగుతున్నాను,
మీరు మీ ప్రభుత్వం లోపల ఎన్ని కుటుంబాలను ఆదుకున్నారు, ఎంత ఇక్కడ సంక్షేమం చూశారు, ఎంతవరకు మీరు ప్రజలకు మీద కేటాయింపులు ఏం చేశారు, పంపిణీ ఏం జరిగింది? కానీ ఒకటి జయరాం గారు, గత టీడీపీ సర్కార్ అయినా తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ అయినా ఈ రెండింటిని కొంచెం మనం అంచనా వేసుకుంటే ఎవరి హయాంలో ఎక్కువగా జరిగి ఉండొచ్చు అంటారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో సోమవారాన్ని పోలవరం చేసుకుని ప్రతి సోమవారం కూడా ఆయన రివ్యూ చేసేవాడు, లేకపోతే అక్కడికి వెళ్ళేవాడు, మాట్లాడేవాడు. పనులు కొంత స్పీడప్ అయినట్టు కనిపించాయి. వాళ్ళు అధికారం నుంచి దిగిపోయేటప్పటికి దాదాపుకి 80% పనులు అయిపోయాయని చెప్పుకున్నారు. కానీ వైసీపీ వచ్చిన తర్వాత అది డయాఫ్రామ్ వాల్ కూలిపోవడం వల్లే మేము చేయలేకపోయామని చెప్తున్నారు, కరోనా వచ్చిందని చెప్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాల విషయంలో ఇప్పటి వరకు జరిగిన పనులు ఎవరి హయాంలో ఎక్కువగా జరిగి ఉంటాయని అంటారు? అంటే పనులను మనం కళ్ళ ముందు కనిపించే విధానం దాన్ని కనుక గమనించినట్టయితే డెఫినెట్గా టీడీపీ హయాంలో ఆ పనులను కానీ లేకపోతే పరిశీలన కానీ జరిగింది, అలా డిస్ప్యూట్ లేదు. ఇక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ రివర్స్ టెండరింగ్ పేరుతోని కాలయాపన జరిగింది. అక్కడ రివర్స్ టెండరింగ్ తోని ఇంకేదో పోలవరం లోపల ఏదో అన్యాయం జరిగిపోతుంది, అవినీతి ఉందనే దాన్ని ఒకటి జరిగింది. అప్పటి ప్రధానమంత్రి గారు కూడా కొంత కన్ఫ్యూజన్ కారణమయ్యారు. అంటే ఈరోజు పోలవరం అనేది చంద్రబాబు గారు ఒక ఏటీఎం లాగా ఉపయోగించుకుంటున్నారు అనే ఒక కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేశారు. ఒకవేళ కనుక అదే కనుక మీరు ఏటీఎం అనే దాని మీద స్టాండ్ ఉన్నట్టు అవుతే అప్పుడు ఏటీఎం అని ఇప్పుడు ఏటీఎం కాదా? వైసీపీ గవర్నమెంట్ ఏటీఎం కాలేదా? ఒక టీడీపీ గవర్నమెంట్ లోనే ఏటీఎం అయిందా? ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వాలకు ఏటీఎం, ఇది అర్థం చేసుకోవాలి. ప్రాజెక్ట్ అనేది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా చంద్రబాబు నాయుడు అన్నారు కదా. బ్రదర్ ఒక్క నిమిషం మీకు అర్థమవుతుంది. నేను షార్ట్ గా ఒకటే కనకరావు గారు, మీరు సీనియర్ నాయకులు మీకు అన్ని విషయాలు తెలుసు. మాలాంటి వ్యక్తులను నేను ఒక ప్రజలకు సంబంధించిన డాక్టర్ని, ఒక మెడికల్ డాక్టర్ని. నేను మాట్లాడితే ప్రజల శ్రేయస్ కోసం మాత్రమే మాట్లాడతాను, పార్టీ శ్రేయస్ కోసం మాట్లాడను. నాకు చంద్రబాబు నాయుడు చుట్టం కాదు, సేమ్ టైం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి చుట్టం కాదు. రెండు ప్రభుత్వాలు అంటే ఏటీఎం అంటే డబ్బులు ఉంటాయి కదా. మీరు చెప్పిన పాయింట్నే లేవనెత్తుదాం. ముఖ్యంగా కేంద్రం నిధులు విడుదల చేయడంలో పెరిగిన అంచనాకు సంబంధించిన నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తుంది. నిజంగా అంతగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుందని చెప్తున్నారు. అదే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఎంత పని చేసిందా అంటే ఇక్కడ ప్రభుత్వం జరగలేదు. ఏది వైసీపీలో ప్రభుత్వం వర్క్ జరగలేదు, జరిగినట్టుగా యాక్ట్ చేశారా? మీరు చేసిన కేటాయింపులు మీరు ఎంత కేటాయింపులు చేశారండి ఇప్పటి వరకు? ఎన్ని వందల కోట్ల కేటాయింపులు చేశారు, ఎంతవరకు చేశారంటే దాన్ని మన ఫింగర్ టిప్స్ పైన చెప్పొచ్చు. అది అవినీతి విషయానికి వస్తారా? రివర్స్ టెండరింగ్ మీరు అవినీతి అని చేశారు కదా. రివర్స్ టెండరింగ్ అనేది అవినీతి ఉందని చేశారు. మరి రివర్స్ టెండరింగ్ లోపల ఎంత అవినీతిని బయట పెట్టారు? అది ప్రశ్న కదా. రివర్స్ టెండరింగ్ తెలిసినప్పుడు మీరు రివర్స్ టెండరింగ్ పేరు మీద కాలయాపన చేశారు. ఆ కాలయాపన లోపల మీరు పెట్టిన బయటపెట్టిన అవినీతి ఎంత, అది చెప్పాలి కదా. ఇది ఒక ప్రశ్న ఇప్పుడు వైసీపీకి. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చినప్పుడు వర్క్ జరుగుతున్న క్రమం లోపల ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది అప్పుడు ప్రధానమంత్రి గారు. ఓకే, పార్టీల మధ్యలో విభేదాలు ఉండొచ్చు, ప్రభుత్వాల మధ్యలో అప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ విభేదాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇబ్బంది కలిగింది పోలవరం ప్రాజెక్ట్ కోసం కదా. పోలవరం ప్రాజెక్ట్ దాన్ని ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టేసుకొని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మేము మా ఫండ్స్ తో చేస్తామని చెప్పారు. అది పాసిబుల్ ఏనా? స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ను సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన ప్రాజెక్ట్ మీద పెట్టడం అనేది ఎంతవరకు అంటే ఇది ఒక పొలిటికల్ డ్రామా. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండాల్సిన మాట. ఇది ఎప్పుడు కూడా స్టేట్ ఫండ్స్ ఎక్కడ కేటాయించాలి, సెంట్రల్ ఫండ్ ఎప్పుడు కేటాయించాలి, ఎప్పుడు తెచ్చుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులకు మనం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఈజ్ హావింగ్ గుడ్ నాలెడ్జ్, సేమ్ టైం వచ్చేసి వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది మనం చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ రోజు మనం మాట్లాడుతున్నామంటే ఆ రోజు మీరు మాట్లాడిన మాట తప్పు కాబట్టి ఈ రోజు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు మీరు కరెక్ట్గా మాట్లాడితే ఈ రోజు మేము మాట్లాడాం కదా. మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకుంటూనే ఈ లోపాలను మేము డెఫినెట్గా చెప్పాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని టేక్ ఓవర్ చేసుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ లో ప్రభుత్వం లోపల భాగస్వాములుగా ఉన్నారు. ఈరోజు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. రేపు మీరు ఎలక్షన్లకు పోవాలంటే మేము పోలవరం ప్రాజెక్టు మేము తీసుకోము
ఆ స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ మీరు భాగస్వాములే కదా అనేది ఒక ప్రశ్న వస్తుంది. లేదు మేము తీసుకుంటామంటే మరి ఎప్పుడు తీసుకుంటారు అనేది ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఈ రోజు ఏ వేలు చూపించినా కూడా ఆ సెంట్రల్ గవర్నమెంట్ వైపే చూపిస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని బాధ్యతతో కూడుకున్నట్టుగా దీన్ని పరిశీలించాలి, పరీక్షించాలి, పనులను సక్రమంగా వేగవంతంగా జరగాలి. అది జరగడంతో పాటు ఇక్కడ దానికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు మంచి చేసే ప్రక్రియ ఇది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు పరిశీలన చేసి ఇమీడియట్ గా వాళ్ళను అక్కడి నుంచి విముక్తులను చేయాలి. ఇది ఏది జరగకుండా మీ ఇక్కడ ఏ కమిటీలు వచ్చినా ఏ కమిటీలు చేసినా ఏ దేశం నుంచి వచ్చినా కూడా ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఒక పొలిటికల్ డ్రామా లాగానే మాలాంటి వాళ్ళని చూస్తే ప్రజలకు అదే చెప్తాం. రైట్. జయరామ్ గారు మనతో పాటు ఆశాబిందు గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. ఆశాబిందు గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ మేడం, పోలవరం ప్రాజెక్టు అయితే అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది, కొన్ని సూచనలు కూడా చేసింది. ఈ దాదాపుగా జాతీయ హోదా దక్కిన తర్వాత 12 ఏళ్ళైనా ఇప్పుడు కూడా ప్రాజెక్టు పూర్తి కాకపోవడంపై ప్రభుత్వాల అలసత్వాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? ప్రభుత్వాల అలసత్వం కంటే గత ప్రభుత్వం చేసిన అరాచకం అనవచ్చు. ఏటీఎం గాని ఎవరైతే ఇప్పుడు చెప్పారో ఆయన పూర్తిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి చిన్న విషయాల్లో ఏటీఎం గా వాడుకున్న వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్లే రాష్ట్రం ఒక వినాశనానికి దగ్గరకు వరకు వెళ్ళి ఇప్పుడు వెనక్కి వచ్చినట్టే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటం వల్లే ఇప్పుడు ఏదైనా మెల్లమెల్లగా సర్దుకోవడానికి టైం పడుతుంది అన్ని. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ గాని ఒక ఇల్లు గాని ఒక 70% కట్టాక మనం ఒక అలా వదిలేసాం అనుకోండి గాలికి ఏమైపోతాయండి? అవి ఏమైపోతాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ చిన్న కామన్ సెన్స్ లేని ఒక ముఖ్యమంత్రిగా మనం గత ప్రభుత్వంలో చూసాము. ఆశాబిందు గారు మీరు వైసీపీ అంటున్నారు, ఓకే. అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ని దాదాపు 2018లోనే మేము పూర్తి చేస్తాము రాసి పెట్టుకోని అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా అప్పుడు అన్నారు. మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారు 2018కి? మీకు తెలిసిందే సార్, అప్పుడు బీజేపీ గవర్నమెంట్ తో అప్పుడు ఏదైతే కొద్దిగా ఇష్యూస్ ఉండడం వల్ల కానీ అది ఇది చేసి మనం ఇటు కూడా చూస్తూనే ఉన్నాము. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా చేసిన అరాచకాల వల్ల అంటే అప్పుడు ఏదైతే లేనిపోని మన పుకార్లు పుట్టించి చేయటం వల్ల అది కొద్దిగా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు సమయానికి అందకపోవడం వల్ల 2019లో మనకి ఎలక్షన్స్ కూడా వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఒక 5 years లో ఒక అమరావతి కట్టడం కానీ. కనకారావు గారు మీరు ఒకసారి ఆగండి, ఆమె కంప్లీట్ చేయనివ్వండి, మీరు మాట్లాడదు కానీ. రైట్. కనకారావు గారు ప్లీజ్ కనకారావు గారు ఆమెను మాట్లాడినవ్వండి. సార్ అసలు ఇప్పుడు మనకు ప్రతిపక్షమే లేనప్పుడు ఎందుకండి వాళ్ళని పిలవటం? గత 5 ఏళ్లలో ఒక ఇటుకని కూడా పెట్టని వాళ్ళని మనం ఎందుకు అసలు వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ టీవీ డిబేట్ లో పోలవరం గురించి కానీ ఆంధ్ర రాష్ట్రం గురించి కూడా మాట్లాడితే హక్కే లేదు వాళ్ళకి. హక్కే లేదని మీరు అంటున్నారు కానీ గత ప్రభుత్వం ఆశాబిందు గారు కనకారావు గారు ఒక్క నిమిషం అండి. వాళ్ళకి అసలు ఏ మాత్రం అర్హత లేదండి, అర్హత లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా మేము చెప్తున్నాం, ఇది 72% కట్టిన పోలవరానికి పడుకోబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రాజధాని కనకారావు గారు ప్లీజ్ అండి, ఒక్క నిమిషం మీకు ఇస్తాను, మీకు టైం ఇస్తాను. కనకారావు గారు ప్లీజ్ అండి. మాట్లాడరు, పక్కన వాళ్ళని మాట్లాడలేదు. కనకారావు గారు చెప్పడమే తప్పితే మీరు అంటున్నారు అసలు వైసీపీని పిలవడం ఎందుకు, ప్రతిపక్షంలో హోదా కూడా లేదు కదా అంటున్నారు. మరి గత ప్రభుత్వం అంటే మానేయచ్చు కదా అప్పుడు? రైట్. గత ప్రభుత్వం అంటే మానేస్తారా మీరు? మానేయటం కాదండి, వాళ్ళు ఏదైనా నిజాలు మాట్లాడమనండి. రైట్. ప్రతిదిన అబద్ధాలే కదా. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటారు, ఎగ్జాంపుల్ నేను చెప్పి కనకారావు గారు మాట్లాడితే నేను మాట్లాడనండి. లెట్ మీ క్లియర్, నన్ను మాట్లాడనివ్వండి. ఎందుకు మీ కవర్ చేయడానికి, మీ అబద్ధాలని కవర్ చేయడానికి? కనకారావు గారు ప్లీజ్ మీరు మాట్లాడరు కానీ కనకారావు గారిని మ్యూట్ చేయండి సార్. రైట్.
కనకారావు గారు ఒక్క నిమిషం అండి. కాదు మేడం, మీరు కనకారావు గారు ప్రజలు చేస్తున్నారు కదా, ఆమె పోలవరం. ఫోన్ లైన్ లో ఉన్నారు ఆమెను మాట్లాడినివ్వండి. ఆయన మాట్లాడడం నేను విన్నానండి. రైట్. ఆయన నేను ఎప్పుడు ఇంటరప్ట్ అవ్వలేదు కదా, కానీ ఇంటరప్ట్ చేయలేదు. ఆశాబింది గారు ప్రధానంగా ఇది కేంద్రమే నిర్వహించి ఉంటే కనుక జాతీయ హోదా దక్కిన తర్వాత ఇంత ఆలస్యం అయ్యేది కాదనేది ఒక వాదన. అది అనవసరంగా దీన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంది, దానివల్ల కొంత ఆలస్యమైంది ఇప్పుడు ఎవరు వాదన ఉంది. చేస్తున్నారండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అవుతున్నదే కదా, మనకు రాష్ట్ర కానీ ప్రభుత్వం నుంచి ఏం పెట్టడం లేదు కదా. నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వమే కదా. అవునండి, నిర్వహించిన మా చేతుల్లో అయితే ఇంకా ఫాస్ట్ గా జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు. కానీ ఏం చూసామో మళ్ళీ ఏ విధంగా వాళ్ళు వచ్చి మాట్లాడగలుగుతున్నారు? ఇదొకటే కాదు, వాళ్ళు ఏమి ఒక రాష్ట్రము, మేము రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వం మాత్రమే ఏర్పాటు చేయాలి, అంతేగాని రాష్ట్ర అభివృద్ధి కోరుకో, ప్రజలు ఎటువైపోయినా వెళ్ళనియండి, వాళ్ళకు ఉద్యోగాలు మేము కల్పించకపోయినా వాళ్ళకి ఒక భిక్ష వేసినట్టుగా అమౌంట్ వేసేస్తే వాళ్ళు అభివృద్ధి కోరుకోరు అనే వాళ్ళే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అండి. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటి వరకు ఒక రాజధాని కట్టలేకపోయారు. మెడికల్ కాలేజీలు కట్టించాము, పోర్టులు కట్టాము, ప్రతి గ్రామంలో సచివాలయం కట్టాము. రాజధాని కట్టారా? రాజధాని కట్టారా? ఏ రాజధాని? 5 ఏళ్లలో ఏ రాజధాని చేయగలిగారు మీరు? రాజధాని ఏం చేయగలిగారండి? ఇప్పుడు ఒక అమరావతి రాజధానిని నిధులు విడుదల చేయొద్దండి అనేసి వరల్డ్ బ్యాంక్ కి ఎవరు దొంగ లీటర్లు ఎవరు రాస్తున్నారు? రైట్. ఆశాబింది గారు కనకరావు గారు దొంగ ఉత్తరాలు ఎవరంటే రాష్ట్రం పాడైపోవాలి అనేసి ఇప్పటికీ అనుకుంటే వాళ్ళలో ఇట్లాంటి వాళ్ళు ఉండటము చరిత్రలో హీనులుగా మిగిలిపోతారండి. చరిత్ర హీనులుగా మిగిలిపోతారు వీళ్ళు. రైట్. ఆశాబింది గారు మీరు లైన్ లోనే ఉండండి. మనతో పాటు వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ లీడర్, ఆయనతో మాట్లాడదాం. మమ్మల్ని మాట్లాడడానికి ఇక్కడ ఇవ్వటం లేదండి మీరు. రైట్. మీరు మాట్లాడుతున్నారు కానీ వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నెత్తిన పెట్టుకోవడం వల్లనే, కేంద్రం నిర్వహించకుండా తీసుకోవడం వల్లనే కొంత అలసత్వం జరిగిందనేది విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం నిర్వహించుంటే ఇంత ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు కదా. ముఖ్యంగా వైసీపీ ఏం చెప్తుందంటే కమిషన్లకు కక్కుర్తిపడి ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నారని చెప్తున్నారు. విజయ్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు ముఖ్యంగా గతంలో ప్రధానమంత్రి చంద్రబాబు ఏటీఎంలా యూజ్ చేసుకున్నాడు అన్న మాట కూడా చెప్పండి. రైట్. ఇప్పుడు 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 పోలవరం ప్రాజెక్ట్ అనేది 2014 నుంచి 2019 ప్రారంభ దశలో అప్పుడు ముఖ్యమంత్రి అనుభవజ్ఞులైన వారు ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వానికి త్వరగా పూర్తి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే దాని నిర్మాణం చేపడుతుంది, తర్వాత కాబట్టి దగ్గరుండి చూసుకుంటుందని వారు పోలవరానికి రెగ్యులర్ గా కూడా విజిట్ చేసేవారు. ఎవరు? అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారికి శ్రద్ధ ఉన్నది చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా 2 విషయాలే, ఒకటి పోలవరము, అమరావతి. ఎప్పుడు ఎవరు మాట్లాడినా కూడా ఈ విషయాలే చర్చకు వచ్చేవి. అయితే మనకున్నటువంటి పర్యావరణ అనుమతులు, తర్వాత ఒరిస్సా కోర్టుకి వెళ్ళడము, ఛత్తీస్గఢ్ వెళ్ళటము, తర్వాత పర్యావరణ అనుమతులు రావడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించింది. మీకు అందరికీ తెలిసింది ఆ ప్రాజెక్ట్ కూడా నవంబర్ నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి వర్షాకాలం ఆగిపోయిన తర్వాతనే నదిలో నీళ్లు లేని సందర్భంలోనే పూర్తి చేయాలనేది మనకందరికి కూడా తెలిసిందే. సమయం కూడా అట్లాంటిది, ఆ ప్రాజెక్ట్ కూడా అట్లాంటిది విషయమే, మనం అందరూ కూడా గమనించాలి. అయితే మీరు 2018లో ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు? తెలుగుదేశం పార్టీ వారు కూడా కాంట్రాక్టర్ ను మార్చే క్రమంలో ముందు ఎవరైతే పెట్టుకున్న ట్రాన్స్లైన్ నుంచి మార్చిన సందర్భంలో దాన్ని రాజకీయంగా ప్రధానమంత్రి గారు మాట్లాడారే తప్ప దాన్ని ఇంకొక విధంగా కూడా మనం ఆలోచించాల్సింది ఏమీ లేదు. ప్రధానమంత్రి గారికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే వీరు ఏ రోజు అడిగితే డబ్బులు అడుగుతున్నారో అవన్నిటి కూడా వెంటనే రీఫండ్ చేయడం కూడా జరుగుతుంది, రీఎంబర్స్ చేయడం కూడా జరుగుతుంది. రాజమండ్రిలోనే అథారిటీ కూడా ఆఫీస్ కూడా పెట్టామని కూడా మనం చెప్తా ఉన్నాం. అయితే ఇక్కడ వీటన్నిటికి కూడా కారణం, ఒకవేళ తెలుగుదేశం పార్టీని 2వ అధికారం లేకొచ్చిందంటేనో ఆ పీరియడ్ లోనే కంప్లీట్ అయిపోయింది. ఏ 2018కో 2021కి ఆ ప్రాంతంలో పూర్తయింది. అయితే తెలుగుదేశం పార్టీని విమర్శించిన 2014 నుంచి 2019 విమర్శించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము రివర్స్ టెండర్ లో అని, మీరెందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నారు, మీరు వర్క్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ దాన్ని మళ్ళీ తీసుకెళ్లి ఆయన రివర్స్ టెండర్ అని తర్వాత కాంట్రాక్టర్ ను కూడా మార్చారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఏమి జరిగింది, మీకున్న ప్రయోజనం ఏంటి కాంట్రాక్టర్ మార్చడానికి? కొన్ని కాంట్రాక్టర్ మార్చారు,
సరైన సమయంలో మీరు పూర్తి చేయగలిగారా? చేయలేదే. మరి మీరు అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు మీ మంత్రి, మరి మీరు పూర్తి ఎందుకు చేయలేదు? అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న విషయాలు కూడా ప్రజలు ఎవరు నమ్మరు. వారికి మాట్లాడే నైతిక బాధ్యత కూడా లేదు. ఎందుకంటే వారు పూర్తి చేస్తామని పూర్తి చేయలేక 5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్. వాళ్ళు ఒక 2 సంవత్సరాలు కరోనా వచ్చిందని చెప్తున్నారు. 2020లో కరోనా వచ్చిండొచ్చు. దాని తర్వాత కూడా పూర్తిగా చేయడానికి అన్ని ప్రాజెక్టులు కూడా జరిగాయి కదా. మీకు మిగతా అన్ని ప్రాజెక్టులు కూడా జరిగాయి. కాబట్టి పర్యావరణ అనుమతులు తీసుకురావడంలో కానీ, తర్వాత ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లడంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దానివల్లనే కూడా ప్రజలు తిరస్కరించారన్న విషయం మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇక కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాల గురించి తర్వాత మిత్రులు విశ్లేషకులు ఒక మాట చెప్పారు. దీనికి అంతటి కూడా కేంద్ర ప్రభుత్వం అనే అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అనవలసిందే. పర్యావరణ అనుమతులు తీసుకొచ్చావు. ముంపు గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో, ఏ రోజైతే మీకు ఇప్పుడు 45.71 మీటర్ల పైన నీళ్లు నిలబెడితే బ్యాక్ వాటర్ వచ్చిన ప్రాంతంలో ముంపుకు గురయ్యే గ్రామాల వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా వారికి గ్రామాల్లో మార్చటం కానీ, తర్వాత గ్రామాలు కట్టించిన ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయక సహకారాలతో అన్ని రకాలు కూడా వారికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలను గాలికి వదిలేసే విషయం ఏమీ లేదు. ఎప్పుడైతే నీళ్లు నిలబెట్టాలనుకుంటామో అంతకు ముందే దానికి తర్ఫీదుగా తీసుకొని ముందుకు తీసుకెళ్లడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆ మాత్రం కూడా ముందుకు వెళ్తా ఉంది. ఈ రోజు నిపుణులు వచ్చి ఎందుకు వెళ్లారని వైఎస్ఆర్ ప్రతినిధి అన్న. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సామర్థ్యత లేదు. మన అధికారుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏ ప్రాంతంలో నిపుణులు ఉన్నారో ఆయా రంగంలో వారు విదేశాలు అయితేనే ఎక్కడి నుంచి అయితేనే మనం టెక్నాలజీని తీసుకొని వచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ప్రాజెక్టు ముందుకు వెళ్లే క్రమంలో చేసే ప్రయత్నం మాత్రమే ఇది. కాబట్టి ఇక్కడున్న ఇంజనీర్లకు చేత కాదా అంటే అది ఎట్లా అవుతుంది? కాబట్టి మీరు 5 ఏళ్లు పరిపాలన చేసిన సందర్భంలో మీరేం చేశారు? మీరేం చేశారు? కాబట్టి మీరు ఈ ప్రశ్నలకన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్ఆర్ ప్యాకేజీలో కానీ, నిర్మాణంలో కానీ, తర్వాత జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టులో కానీ కాలువలు ఇప్పటికే పూర్తి అవుతాయి. తర్వాత ఇవే కాకోకుండా మీకు ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ ఉందో దాన్ని అప్ టు శ్రీకాకుళం వరకు కూడా, శ్రీకాకుళం జిల్లా కూడా ముందు విజయనగరం శ్రీకాకుళం కూడా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి సాగునీటి ప్రాజెక్టులో కొంత ఇబ్బందులు ఉంటాయి. నిదానం లేట్ కావడానికి కొంత కారణాలు. ఎందుకంటే గ్రామాలను ఖాళీ చేయటం, వాళ్ళు కోర్టుకి వెళ్ళడం, కొంతమంది కొన్ని పక్షాలు ఉంటాయి. వాళ్ళ పక్కన మాట్లాడుతూ వాటి నుండి కోర్టుకు వేయడం, వాటిని ముందుకు వెళ్లే విధంగా మనందరికీ తెలిసిన విషయాలే ముంపు ప్రాంతాల్లో. ఇప్పుడు మీకు దేశంలో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, శ్రీశైలం ప్రాజెక్టులు కూడా ఇప్పుడు ముంపు ప్రాంతాల్లో అయినటువంటి వాటికి కూడా ఎప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. తర్వాత అదే విధంగా నర్మదా ప్రాజెక్టు కూడా అట్లనే అయింది. అదే విధంగా దేశంలో జరిగే ప్రాజెక్టులతో ఏ విధంగా జరుగుతున్నాయో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, తర్వాత మిగతా ప్రజా సంఘాలు కూడా వాటిని కోర్టుకు వెళ్ళడం, మిగతా సంఘాలు కూడా తీసుకెళ్లడం అనేది కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు సకాలంలోనే పూర్తవుతుంది. 2027 లోపలే పూర్తవుతుంది. ఇప్పటికీ పూర్తయింది. స్పిల్వే కానీ, మిగతా డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేయడం కానీ, మిగతా గేట్ల నిర్మాణం కానీ పూర్తయ్యాయి. 1వ దశ 2వ దశ పూర్తయ్యేటప్పుడు కూడా కొంత సమయం తీసుకోవచ్చు. అయినప్పటికీ కూడా కృష్ణా మరియు గోదావరి డెల్టాలకు సంబంధించిన స్థిరీకరణ కానీ, ఏదైతే చెప్పిందో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించిన ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో వాటికి కట్టుబడి ఉంది. వాటిని పూర్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఇప్పుడు కూటమి సర్కార్ ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్. కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పినట్టు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కరెక్టే. కానీ 2013 అంచనాల ప్రకారం దాదాపుగా 20,338 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సింది. ఇప్పుడు కూడా అయ్యే అంచనా వ్యయంతో డబ్బులు ఇస్తామంటాం కరెక్ట్ కాదు కదండి. పెరిగిన అంచనా ప్రకారం పెరిగిన అమౌంట్ ఇస్తేనే కదా పూర్తి అవుతుంది. మరి ఆ విధంగా కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా? ఇప్పటికి 47,725 కోట్ల రూపాయల ప్రాజెక్టు కాస్ట్. తర్వాత వచ్చేసి డబుల్ ఇంజిన్ సర్కారు మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారు. ఈ ప్రాంతంలో మధ్యలో 2014 నుంచి 2019లో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేకపోయింది. దీన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి సర్కార్ తీసుకుంటుంది ఖచ్చితంగా. తర్వాత మీరు ఇంకొకటి కూడా అంటున్నారు, ఇప్పుడు అయితే ముంపు ప్రాంతంలో ఏవైతే ఉన్నారో వారందరూ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం జరుగుతుంది.
తర్వాత వారికి ఏదైతే భూమి మిగతా ప్లేస్ లో ఉంటుందో వాళ్ళు వ్యవసాయం చేసుకోవటానికి కానీ, తర్వాత వారి గృహ నిర్మాణంలో కానీ, తర్వాత రోడ్లు వేయడంలో కానీ, ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, పోస్ట్ ఆఫీస్ పెట్టడం కానీ, అంగన్వాడీ పెట్టడంలో కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం కానీ, తర్వాత ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కరెంట్ ఇవ్వటం కానీ, అన్ని రకాలుగా స్కూళ్లు నిర్మాణం చేయటం కానీ, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. కూటమి సర్కారు 2027కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు అందించే బాధ్యత తీసుకుంది. 2029 ఎన్నికలకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తాము విజయ్ గారు. కాబట్టి ఈ విషయంలో Right. ఎవరికి సంశయం రైట్ ఉండాల్సిన ఆశాబింది గారిని అవసరం అడుగుదాము. లేదు. రైట్ ఆశాబింది గారు ఉన్నారా? ఎస్ సార్. మరి 2025కి మేము పూర్తి చేస్తాము ఖచ్చితంగా. 27 27కి పూర్తి చేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనూ. తర్వాతే మేము ఓటు అడుగుతామని చెప్తున్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? నిజంగానే పూర్తి చేయగలుగుతారా? డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా మేము చెప్తాము 2025 డిసెంబర్ వరకు డీవాల్ కంప్లీట్ అయిపోద్ది. 2027 డిసెంబర్ కంతా కంప్లీట్ చేసేస్తామండి. అది అందులో మార్చే ఇదే లేదు. సో అందుకనే ఇప్పుడు కూడా ఈ డిలే కూడా ఏమంటే ఏదైతే మనం ఇన్ని రోజులు 5 ఏళ్ళు అలా వదిలేసామో అది ఎంత స్ట్రెంగ్త్ ఉంది, లేకపోతే దాని వల్ల ఏమన్నా ఇష్యూస్ రాబోతున్నాయని మట్టి క్వాలిటీ కానీ ప్రతి ఒక్కటి ఒక పర్యవేక్షణ కమిటీలను తీసుకురావటం కానీ, మంచి మంచి ఇంజనీర్స్ కానీ, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారండి. పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కానీ, అంతర్జాతీయ కమిటీలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారు. కాబట్టి మాకు కొద్దిగా డిలే అవుతుంది. బట్ ఎవరైతే నెక్స్ట్ ఎమ్మెల్యే తీసుకుంటాను కనకారావు గారు, మీరే చెప్పండి. మేము కాదండి, మేము అనిల్ కుమార్ యాదవ్ గారు లాగా అసెంబ్లీలో ప్రగల్భాలు పలికి కాదు యాక్టింగ్ చేస్తా we will complete this day అనేసి మేము డైలాగ్ చెప్పేవాళ్ళం కాదండి. సినిమా యాక్టింగ్ లాగా మీరు అసెంబ్లీలో చేసినవన్నీ అవే చేశారు, యాక్టింగ్ లా చేశారు. కాబట్టి ఇప్పటికి కూడా ఒక ఇటుక వేయలేకపోయారు. అంబటి రాంబాబు గారు ఫైనల్ గా నాకే అర్థం పోలవరం డిజైన్లు కానివ్వండి, పోలవరం గురించి కానీ, దాని ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానీ నాకే అర్థం కాలేదండి. ఎవరికి అర్థం కాదు అనుకుంటున్నారు చూడండి. అంబటి రాంబాబు గారు అట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు మన దాంట్లో. అర్థమైందా సార్? అది మన పరిస్థితి. అందుకే 5 ఏళ్ళు అలా పడుకోబెట్టేశాం. ఇప్పుడు మనం అడగాలంటే కూడా మీరు అడగండి, మిమ్మల్ని ఎవరు హక్కు లేదనట్లే. బట్ బీ క్లియర్ అండ్ బీ ప్రాక్టికల్, అది మేము అడిగేది. కనకారావు గారు, అసలు జగన్ రివర్స్ టెండరింగే కొంప ముంచింది అనేది ఒకటైతే, అసలు రివర్స్ టెండరింగ్ లో అవినీతిని ఏం బయట పెట్టారనేది ఇంకో క్వశ్చన్. విజయ్ గారు, ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ముందు R&R క్లియర్ చేయాలండి. 2 సాంకేతికంగా అన్ని టెక్నికాలిటీస్ మొత్తాన్ని తీసుకొని డిజైన్స్ మొత్తం తీసుకునే పనిలో దిగాలి. అవి చేయలేదు కాబట్టి ఈ రోజు ప్రపంచ స్థాయి నిపుణులు వచ్చి పరిశీలిస్తున్నా కూడా వాళ్ళకి అంతుపట్టడం. కారణం ఏంటంటే వీళ్ళు ఏదైతే పోలవరం ప్రాజెక్టు దమ్మొచ్చి స్పిల్పీలు కావచ్చు, హెడ్ రెగ్యులర్ వర్క్లు కావచ్చు, ఇటు దమ్మొచ్చి మొత్తం 1300 కోట్లకు టెండర్ కాంట్రాక్ట్ టాల్ స్థాయిలో మార్చేసి కొత్త వాళ్ళు పెడితే పీపీఏ అథారిటీ కూడా పర్మిషన్ లేకుండా చేస్తే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెంప వాయిస్తే ఇక్కడి నుంచి మేము ఏం చేయమని చెప్పేసి అన్నాక అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది కేవలం చంద్రబాబు నాయుడు దీన్ని వాడుకుంటే చెప్పేసి అన్నాక 2018కి 2017 నవంబర్లో కేంద్రానికి 2017 నవంబర్లో కేంద్రం రాష్ట్రానికి ప్రభుత్వానికి లేఖ రాసింది. మీరు ఎట్లా మారుస్తారు కాంట్రాక్టర్ని, ఏ విధంగా మారుస్తారు మా పర్మిషన్ లేకుండా అని చెప్పేసి అడిగితే మేము తప్పు అయిపోయింది, ఇక్కడి నుంచి మీకు తెలియకుండా జరగమని చెప్పేసి అన్నాక ఆ తర్వాత 2018 కాడి నుంచి వాళ్ళ మధ్య ముసలం వచ్చింది. అక్కడి నుంచి కేంద్రం చంద్రబాబు నాయుడు మధ్య వచ్చినాక ఆ ప్రాజెక్ట్ పక్కకు పోయినాక మేము అధికారంలోకి వచ్చినాక కరోనా అయిపోయినాక అసలు ఏంటని మొత్తం పరిశీలించినాక దీంట్లో సాంకేతిక పరమైన వంటి లోపాలు ఉన్నాయి, మొత్తం దోచుకోవడం కోసం జరిగింది. కాబట్టి రివర్స్ టెండరింగ్ పెట్టి దాదాపు 100 కోట్లు మొత్తం నిధులు తెప్పించామండి. తెప్పించినాక మేము ఒకటే చెప్పాం కేంద్రానికి, ఇది కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రమే కట్టాలి అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పేసామండి. వాళ్ళు చెప్పేసాం. ఆ తర్వాత వాళ్ళు దీని విషయంలో తర్వాత మేము ఈ పనులు జరగాలంటే 12,000 కోట్లు పైగా అవసరం అవుతుందని చెప్పేసి అన్నాక అవి మొన్న ఈ మధ్య జలవనరుల శాఖ నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాయండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీద మేము వదిలేసాము, ఇంకా మేము పట్టించుకోము, వాళ్ళు డబ్బులు ఇవ్వరు, మేము కట్టాం. కానీ అసెంబ్లీలో మేము చెప్తా ఉంటాం మేము అది చేసాము ఇది చేసామని, రివర్స్ టెండరింగ్ చేసాము అని చెప్పుకుంటూ ఇంకేది చేయలే. ఏ మొహం పెట్టుకొని వచ్చారండి మరి? ఏ మొహం పెట్టుకొని వచ్చారు?
ముందు సాంకేతికమైనటువంటి మొత్తం ఏదైతే డిజైన్ లేకుండా ఎవరైనా కనీసం ఇల్లే కట్టారండి. మీరేం కాదు, చేశారు? కాదు. ఆశాబింది గారు, ఒకటి కనకరావు గారు. డయాఫ్రామ్ స్టార్ట్ చేశారు, అది కుంగిపోతుంది. మీరు అనాలోచన వల్ల మొత్తం మీరు ఎప్పుడండి? మీరు అనుకున్న కాంట్రాక్ట్ ఇచ్చుకోండి, మొత్తం మొబిలైజేషన్ గ్రాంట్ ముందు ఇచ్చేసి ఆ గ్రాంట్ లో నుంచి మరలా వెనక్కి తెచ్చుకోవటం, దీని ఒక వాడుకునేటువంటి విజయ్, బంగారు పాత్రగా మీకు వాడుకున్నారు లాస్ట్ కాబట్టి ఫైనల్ మోడీ ఇస్తాను గారు చెప్పారు, ఒక 2 minutes అండి ATM కంప్లీట్ మరి కార్డు గత 5 ఏళ్లలో కలెక్ట్ చేయాల్సిందండి. Right. 5 ఏళ్లలో ఎందుకు కలెక్ట్ Right. చేయలేకపోయారు? మీరు ఒకటే నేను అడుగుతానండి, మీరు కాదు. ఎందుకు మీరు సార్, ఎందుకు ఒకటి మొత్తం నిపుణుల ఒకటి శాఖ చెప్దాం అనుకుంటున్నా అండి. నుంచి మీరు సాంకేతిక పరిజ్ఞానం తీసుకుని ఎందుకు మొదలు పెట్టారు అంటే మీకు త్వరగా ముందు డబ్బులు డ్రా చేయాలి, Right. డబ్బులు తీసుకోవాలి, ఇది Right. ఉద్దేశం. అందుకే మోడీ గారు చెప్పారు ఏటీఎం కార్డులకు వాడుకుంటున్నారని చెప్పేసి. అందుకే మీ మీద నమ్మకం లేకనే మీరు ఎప్పుడైతే డబ్బులు ఆపేసారో ఆ తర్వాత మీకు వాళ్ళకి గొడవ వచ్చేసింది. మేము అధికారులకు వచ్చిన మొత్తం వాస్తవికత మొత్తం కూడా కానీ నిపుణుల అదే శాఖ ప్రధాని పరిశీలించాక అమరావతికి వచ్చినప్పుడు మొత్తం పోలవరం తెలిసింది ప్రాజెక్టు ఏంటంటే- సహా అన్ని పూర్తి తెలిసింది చేస్తాం, ఏంటంటే అన్ని కేవలం సహాయ సహకారాలు అనాలోచిత అందిస్తామని కూడా చెప్పారు నిర్ణయాల కనకారావు గారు. అనాలోచిత నిర్ణయాల వల్ల Right. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇదైపోతుంది కాబట్టి కేంద్రం దీన్ని కట్టడం చెప్పేసి మేము కేంద్రానికి ఇచ్చామండి మా ప్రభుత్వం. కనకారావు గారు అది ఏటీఎంలా దోచుకుంటున్నారని చెప్పిన ఈ ప్రధానే మొన్న అమరావతి వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టుకి కానీ అమరావతికి కానీ మా పూర్తి సహకారం ఉంటుందని కూడా చెప్పారు. మరి సార్ 12,000 కోట్ల పైగా వచ్చిన నిధులు మేము అడిగినాయి మొన్న వచ్చినాయి. ఉమ్. లెక్కలు పెట్టమని చెప్పి మొత్తం బయటకి ఇవ్వమని చెప్పండి. మేము అడిగాం ఇది కావాలంటే 6.5 ప్యాకేజీ కావచ్చు, 5 ఏళ్లలో తెచ్చుకోవాల్సి ఇప్పుడు వచ్చిందంటారా? కాపుర డ్యామ్ మీ వల్లే వచ్చిందంటారు ఇప్పుడు. మొత్తం అవుతుంది అని చెప్పేసి మేము అడిగినాకనే మొన్న గవర్నమెంట్ ఇచ్చిందండి మా లెటర్ మేరకే. 5 ఏళ్లలో అడిగితే ఇప్పుడు వచ్చిందండి. 5 ఏళ్లలో అడిగితే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కట్టబోతున్నారనమాట వాళ్ళు. మీరు అడగండి ఏం మాట్లాడుతున్నారు? ఎందుకే నవ్వేది? ప్రజలకి అర్థమైంది కాబట్టి 11 సీట్లకు పరిమితం చేయగలిగారు మిమ్మల్ని. మీరు పోలవరాన్ని కట్టలేరు, నేను ఛాలెంజ్ చేస్తాను. 2027 కాదు కదా, మీరు కట్టలేరు. ఎందుకంటే దాన్ని దోసుకోవడం కోసం ఒక మీరు రివర్స్ టెండర్ పెట్టాక ప్రభుత్వం కాదా కానీ ఒకటి కనకారావు గారు, ఒక మంత్రి అయితే మీ హయాంలో ఒక మంత్రి అయితే డిసెంబర్ 21, 2021కే పూర్తి చేసేస్తామని చెప్పారు. ఇంకో మంత్రి అయితే అసలు దీనికి డెడ్ లైన్ లేదు, ఎప్పుడు పూర్తి అవుతుందో మాకు తెలియదు అని చెప్పారు. మరి దానికి ఏమంటారు? సార్ మేము 2 సార్లు మార్చారండి అసెంబ్లీలో ఇదే డేట్స్. మా మంత్రి గారు అసెంబ్లీ చెప్పిన మాట వాస్తవం. వాళ్ళు కూడా అన్నారు కదా దేవినేని మార్చారా? 2018 అప్పుడు కాలేదు కదా. కట్టేశారా? మేము అధికారంలోకి వచ్చినాక ఎందుకు మా కాలేదు? మంత్రి గారు మొత్తం కూడా ఎందుకు కాలేదు? ఆశాబింది గారు ఒక నిమిషం అండి. రైట్. పొజిషన్లోకి వెళ్ళినాక 2023 ఫినిష్ చేస్తాం, 2024 లో ఫినిష్ చేస్తాం అనుకుంటూ కూర్చున్నది ఎవరండి? సాంకేతిక లోపాలతోటి కట్టారు కాబట్టి అది సాధ్యపడలేదు. మేము చెప్పిన మాట వాస్తవం. అధికారంలోకి వచ్చినాక కడదాం వచ్చాం పోయి 5 ఏళ్లలో సాంకేతిక పరమైన సమస్యలు క్లియర్ చేయలేకపోయారా మీరు? 5 ఏళ్లలో ఏం చేస్తున్నారు? సార్ నేను ఒకటి చెప్తాను వినండి. 2020 నుంచి ఒక్క 2 నిమిషం సంవత్సరాల పాటు చూడండి. కరోనా కాలం అయిపోయిందండి. ఆ తర్వాత అనుమతులు కావచ్చు, అదే విధంగా మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామో దీంట్లో సాంకేతిక పరమైన లోపాలు ఉన్నాయి కాబట్టి లోపాలు సరిసి మీరే కట్టమని చెప్పేసాం. ఇప్పుడు కట్టండి, మీరు అధికారంలో ఉన్నారు కదా, ఒకటండి డబ్బులు ఇచ్చేది కదా. ఒకటి సార్, Right, ఆయన right. ప్లాన్ గానీ డిజైన్ల గురించి గానీ కనకారావు గారు మాట్లాడుతున్నారు. నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఒక ప్లాన్ డిజైన్ లేకపోతేనే మనం స్టార్ట్ చేయము. అటువంటిది పోలవరం ఒక 72% మనము 5 years లోపల కంప్లీట్ చేయగలిగాం. 72% ఎందుకు వచ్చారో ప్రపంచ నిపుణులు కాదండి, అదొక్కటి లేదు. కొత్తగా ఫైనల్ గా రైట్. ఆశాబింది గారు మన టైం తక్కువ ఉంది. కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. కనకారావు గారు అటు రాజధాని కట్టాలి, అటు అభివృద్ధి పనులు చేయాలి, అటు పరిశ్రమల్ని తీసుకురావాలి. ఇటువంటి చాలా పనుల మధ్యలోనే పోలవరాన్ని 72% కంప్లీట్ చేయగలిగాం. సాంకేతిక సమస్యలు ఉన్నాయని వీళ్ళు చెప్పారు. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు సాంకేతిక సమస్యలని చెప్పుకుంటూ తిరిగారు. ఎన్ని రోజులు సాంకేతిక సమస్యలండి? జయరామ్ గారు ఏదేమైనా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తున్నాయి. ఇలాగా మేము ఇంత చేస్తామని చెప్పుకుంటున్నాయి కానీ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఎలా చూడాలి? ఇదంతా రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉందంటారా? అలాగే ఈ ప్రాజెక్టుల్లో అయితే కమిషన్ ఎవరో చెప్పలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆఖరికి రాజధాని కూడా కట్టకుండా జయరామ్ గారు ఫైనల్ గా మన టైం తక్కువ కనకారావు గారు ఒక నిమిషం లేదు, కేవలం దోసుకోవడం మాత్రమే తెలుసు ఆయనకి. అందుకే అదే ఒక తరగని చరిత్రలో జరుగుతూ ఉండిద్ది. రైట్. జయరామ్ గారు సరే ఎలా చూడాలి? ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇదే తంతు రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. మీకు నేను ముందే మీకు చెప్పాను దీంట్లో ఎట్లుంటుందంటే ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, పార్టీలు కాదు, నాయకులను కూడా కాదు, ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నించాలి. ఇక్కడ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అది ఏ ప్రభుత్వమైనా కూడా, వైసీపీనా టీడీపీనా బీజేపీ కాదు. సో ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం మాత్రమే బాధ్యత, పార్టీలో బాధ్యత. జయరామ్ గారు ఒక వాస్తవం ఒప్పుకుంటారండి? జయరామ్ గారు ఒక వాస్తవం ఒప్పుకుంటారా?
చెప్పండి నేను ఒకటి అడుగుతుందా, మేడం గారు అన్నారు చెప్పండి. ఒక ఇల్లు కట్టడం కోసమే రకరకాల సాంకేతిక అన్ని టెక్నాలజీ చూసుకుని దిగుతుంటారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా జరగలేదు కాబట్టి తను భ్రష్టాచారం చేశారు కాబట్టి ఈ రోజు ప్రపంచ ఇప్పుడు రైట్, మీ వాయిస్ సరిగ్గా రావడం లేదు కనకారావు గారు. ఆహా, మీరు పార్టీకి సంబంధం నేను లేదు. మాట్లాడొచ్చు అంటున్నా, నన్ను మాట్లాడిస్తా కదా. ఒప్పుకుంటారా? యా, నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు చేయడం వల్ల రాజకీయంగా సరే ఒకరికి నష్టం జరగవచ్చు, మరొకరికి లాభం జరగవచ్చు. కానీ ఇక్కడ బేసిక్ సిద్ధాంతాన్ని ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, నెక్స్ట్ వచ్చేసి భారత ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బేసిక్ సూత్రాన్ని మర్చిపోతున్నాయి. ఇక్కడ ఎవరైతే నివాసితులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు మీరు చెల్లింపులు ఏం చేశారు అనే లెక్కలు వైసీపీ దగ్గర కానీ, లేకపోతే ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే అది చేసినప్పుడు బీజేపీ దగ్గర కానీ, లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో తీసుకున్నా కానీ టీడీపీ దగ్గర కానీ ఏమైనా ఉన్నాయా? ఈ లెక్కలు ఉన్నాయా మీ దగ్గర? పోనీ ఎంతమంది లాస్ అయ్యారో అదైనా ఉందా అంటే దానిపైన వీళ్ళు ఎలాంటి కార్యాచరణ చేయలేదు. అంటే ఇది బేసిక్ ఫండమెంటల్ సూత్రం అండి. ఇది ఒక మనిషిగా ఇంతో ముందు ఆశా బిందు గారు ఒకటి మంచి మాట చెప్పారు. మనము కనకరావు గారు కూడా అదే మాట్లాడారు. ఒక ఇల్లు కట్టాలంటే మనము దానికంటూ ఒక ప్లాన్ ప్రకారం ఉండాలని. ఆ ప్లాన్ లో భాగము ప్రధానంగా ఇదేనండి. ఏ ప్లాన్ లో మీరు చెప్తున్నారో ఆ ప్లాన్ గురించి చెప్తున్న టీడీపీ వైసీపీ అడుగుతున్నదో ఆ ప్లాన్ లో ప్రధాన భాగం ఇదే. ఇక్కడ ఎవరైతే బాధితులుగా ఉన్నారో, ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే కూలీ నాలి చేసుకున్న వాళ్ళు ఎస్సీలు, గిరిజనులు, అక్కడ నేను పదే చెప్తున్నా, ఎస్సీ గిరిజనులు వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు పూర్తి స్థాయిలో ప్యాకేజ్ విషయం అండి, ప్యాకేజ్ విషయం కాదంటలేదు. జయరామ్ గారు మనకు టైం అయిందండి, కొంచెం తొందరగా ఇక్కడ దానిపైన ఎలాంటి హోంవర్క్ చేయలేదు. అంటే ఈ తప్పిదము రెండింటి మీద ఉంది. ఈ తప్పిదం రెండింటి మీద. ఇక టెక్నికాలిటీ విషయానికి వచ్చినప్పుడు టెక్నికాలిటీ అనేది రోజు దాన్ని ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు 5 సంవత్సరాలు కట్టారు, మధ్యలో ఆపారు, చేసిండ్రు, టెక్నికల్ గా కొంత చేంజ్ రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు. దాంతో పాటు ఎస్టిమేషన్ కూడా చేంజ్ అవుతుంది. టెక్నికాలిటీతో పాటు ఎస్టిమేషన్ చేంజ్ అవుతుంది. అంటే ఈ ఎస్టిమేషన్ 1,00,000 కోట్లతో అనుకున్న పోలవరం ఇంకెంత కావాలి? మొన్నటి వరకు 1,00,000 కోట్ల సంథింగ్ ఏదో మాట్లాడారు. ఇప్పుడు 1,00,000 కోట్లు దాటిపోతుంది. అంటే ఈ వ్యయము ఎంత బర్డన్ అవుతుంది? అది ఈ బర్డన్ ఎవరి మీద పడితే ప్రజల మీద కాదా? మరి ఈ ప్రజల మీద పడే బర్డన్ని మీరు దీన్ని ఏ విధంగా ప్రభుత్వాలు ఏదో మోసేది కాదు కదా. ప్రభుత్వాలు ఏదో కూలీనాలు తీసుకొచ్చి డబ్బులు కట్టేది కదా. అంటే మీరు ప్రజలను ముక్కుపుండి వసూలు చేసే ఈ ట్యాక్స్ల పేరు మీద కట్టేది ప్రాజెక్ట్స్. జయరామ్ గారు మనకు టైం అయిందండి, మనం ఇంకొకసారి మాట్లాడదాం దీని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ తాడికాయల జయరామ్ గారు, అలాగే ఆశాబిందు గారు, కనకారావు గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.